Ready to move in premium triplex villas at Kollur APR Projects. ప్రజాప్రతినిధులందరూ శుద్ధపూసలేం కాదు, వాళ్లకి కూడా నేర చరిత్రలున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తొలి విడత పోలింగ్ దగ్గర పడుతున్న వేళ ఎన్నికల హక్కుల సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. తొలి దశలో ఎన్నికలు జరగబోయే 102 స్థానాల్లో దాదాపు 42 స్థానాల్లో బరిలో ఉన్న అభ్యర్థుల్లో 3 కంటే ఎక్కువ మంది నేర చరిత్రలేనని తేల్చేసింది. 102 స్థానాల్లో మొత్తం 1625 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా వాళ్లలో 1618 మంది అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్ ఈ విషయాన్ని వెల్లడించింది. అందులో 16% మందిపై క్రిమినల్ కేసులున్నాయని, మరో 10% మందిపై తీవ్ర నేరాల్లో నిందితులుగా ఉన్నారని స్పష్టం చేసింది. అలాగే 7గురిపై హత్య కేసులు, 19 మందిపై హత్యాయత్నం కేసులు, 18 మందిపై మహిళల్ని వేధించిన కేసులుండగా అందులో ఒకరిపై రేప్ కేసు కూడా ఉన్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారని తెలిపింది. దాదాపు 40% మించి స్థానాల్లో 3 కంటే ఎక్కువ అభ్యర్థులు నేర చరిత్రలు కావడంతో వీటిని రెడ్ అలర్ట్ నియోజకవర్గాలుగా ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది. ఇక పార్టీల వారీగా విశ్లేషిస్తే ఆర్జేడీ తరపున బరిలో ఉన్న 4 అభ్యర్థులపై కేసులున్నాయని, డీఎంకే 22 మందికి గాను 13 మంది అంటే 59%, సమాజ్వాదీ పార్టీ తరపున 7గురిలో 3కి అంటే 43%పై, తృణమూల్ 5గురిలో 2పై, బీజేపీ తరపున 77 మందికి గాను 28 అంటే 36%, కాంగ్రెస్లో 56లో 19 మంది అంటే 34%పై క్రిమినల్ కేసులున్నట్టుగా ఏడీఆర్ వెల్లడించింది. ఇదేగాక పోటీలో ఉన్న అభ్యర్థుల్లో దాదాపు 28% కోటీశ్వర్లే ఉన్నారట. మధ్యప్రదేశ్ చింద్వారా స్థానం నుంచి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ తనయుడు నకుల్నాథ్ 716 కోట్లతో అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు. ఇదండి మన ప్రజాప్రతినిధుల విశిష్టత. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.